శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 53వ అధ్యాయం రుక్మిణీ హరణం అనేటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. పరమాత్ముడి యొక్క రాక కోసం రుక్మిణీదేవి నిరీక్షించటం, ఆ తర్వాత రుక్మిణీదేవి పంపించినటువంటి గురువులు బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతనుడు తిరిగి వచ్చి రుక్మిణీదేవికి సంతోషాన్ని కలిగించడం, ఆ తర్వాత అంతఃపురం నుంచి రుక్మిణీదేవి గౌరీదేవి పూజ కోసం అని చెప్పి దేవాలయానికి రావటం, అమ్మవారి పూజ, అక్కడ ముత్తైదువులు బ్రాహ్మణ వనితల యొక్క ఆశీస్సులు అందుకోవడం, నైవేద్యాదులు స్వీకరించడం, అలాగే ముత్తైదువులకి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి తాంబూలాలు ఇవ్వటం, వారి ఆశీస్సుల్ని పొందిన తర్వాత బయటికి వస్తున్నది రుక్మిణీదేవి. ఆ బయటికి వస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ యొక్క చక్కటి సౌందర్యాన్ని చూసి రాజులు ఏ విధంగా మోహవశులవుతున్నారు, ముగ్ధులైపోతున్నారు అనేటువంటిది వర్ణిస్తూ, అటువంటి రుక్మిణీదేవి కృష్ణ పరమాత్ముని చూసిన తర్వాత కృష్ణ పరమాత్ముడి యొక్క రథాన్ని అధిరోహించడము, కృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి ఆమెతో పాటుగా ఆ రథంలో ఆయన బయలుదేరటము అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకాలలో వర్ణించారు వ్యాసులు వారు. ఆ ఘట్టాన్ని నేడు మనం పూర్తి చేస్తున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమ స్కందం. దీంట్లో మనం పూర్వపాఠంలో 50 శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క సేవలో తరించి ఆ పూజలు అయ్యేంత వరకు కూడా మౌనవ్రతాన్ని పాటించింది అని చెప్పి 50వ శ్లోకంలో చెప్పారు. మునివ్రతం అధత్యక్త్వా నిశ్చక్రామాంబికా గృహాత్. మౌనవ్రతాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి అంబిక ఆలయాల నుంచి బయటికి బయలుదేరింది రుక్మిణీదేవి. ఒక పరిచారిక చెలికత్త యొక్క హస్తాన్ని పట్టుకుని ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభినా, రత్నపు ఉంగరాలతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి తన చేత్తో మరొక చెలికెత్త యొక్క చేతిని పట్టుకుని ఆసరాగా గౌరీదేవి ఆలయం నుంచి మెల్లగా అడుగులు వేస్తూ బయటకు వస్తున్నారు. ఆ బయటకు వస్తున్నటువంటి రుక్మిణీదేవి యొక్క సౌందర్యాన్ని ఒక 3-4 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. తాం దేవమాయామివ వీరమోహినీం సుమధ్యమాం కుండల మండితాననాం శ్యామాం నితంబార్పిత రత్నమేఖలాం వ్యంజస్తనీం కుంతల శంకితేక్షిణాం తాం దేవమాయామివ వీరమోహిని. ఎలా ఉంది ఆ రుక్మిణీదేవి యొక్క రూప లావణ్యాలు ఎలా ఉన్నాయని వర్ణిస్తున్నారు. దేవమాయామివ, దేవతలు మాయ చేస్తే, ఓ బ్రహ్మదేవుడు అత్యద్భుతమైనటువంటి సృష్టి చేస్తే ఎలా ఉంటుందో ఆవిడే రుక్మిణీదేవి అన్నట్టుగా, విష్ణుదేవుడు అనేక మంది అసురుణ్ణి మాయ చేయడానికి మోహిని అవతారంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదా. అదేమన్నా దేవమాయ. దేవమాయ అంటే అది దేవతల్ని కూడా మోహవశుని చేసి, శివుడే మోహవశుడైపోతాడు ఆ మోహిని రూపాన్ని చూసి. కాబట్టి అంతటి దేవమాయలాగా భ్రమింపచేసేటువంటి వీరమోహిని. వీరమోహిని ఏమంటే వీరుని కూడా, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహామహావీరుల్ని కూడా మోహవశంలో పడేసేటువంటి లావణ్యవతి అని అర్థం అక్కడ. అట్లాంటి ఆ బాల ధీరులైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు కూడా ఆమెను చూసి అలా పడిపోతున్నారంటే, మోహవశులైపోతున్నారంటే ఆమె అందం ఇంకా చెప్పాలా. అందుకని దేవమాయ అన్నారు. ఆవిడ దేవమాయ. సుమధ్యమాం అందమైనటువంటి నడుము కలిగినటువంటి స్త్రీ అయినటువంటి కుండల మండితాననం. మండిత ఆననం, ఆననము అంటే ముఖము.
చక్కటి సుందరమైనటువంటి కుండలములు, చెవులకు పెట్టుకునేటువంటి లోలకములు, కుండలాలు మొదలైనటువంటి వారి చేత అలంకరించబడినటువంటి అందమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీ. కుండల మండితాననాం, ఆ చెవులు పెట్టుకున్నటువంటి చక్కటి కుండలాలు, ఆ కుండలాల యొక్క కాంతి చెక్కిళ్ల మీద పడుతూ చక్కటి ఆనందంతో ప్రకాశిస్తూ శ్యామాం నితంబార్పిత రత్న మేఖలాం. మేఖలము అనే పదానికంటే వడ్డాణం, నడుము భాగానికి పెట్టుకునేటువంటి మధ్యప్రదేశంలో పెట్టుకునేటువంటి ఏ అలంకారాలు అయితే ఉంటాయో వాటిని మేఖలము అంటారు. వడ్డాణము మొదలైనటువంటి అక్కడ అలంకరించుకునేటువంటి అద్భుతమైనటువంటి చక్కగా ఆమె వయసుకి తగ్గట్టుగా ఉన్నటువంటి ఆ నితంబంలపై రత్నఖచితమైనటువంటి ఆ కటి సూత్రము, వడ్డాణము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అందమైనటువంటి ఆమె పైన అవన్నీ కూడా చక్కగా ఆమెకు ఇంకాస్త ప్రకాశమానంగా, ఇంకాస్త అందాన్ని తెచ్చిపెడుతున్నట్టుగా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఆవిడ అలా నడిచి వస్తున్నప్పుడు ఆమె చేత్తో చక్కగా ఆ ముంగురుని కూడా సరి చేసుకుంటే ఆ శిరస్సు మీద నుంచి ముఖం మీదకి వాలుతున్నటువంటి వ్యంగ్యస్తనీం కుంతల శంకితేక్షిణాం, అంతేకాకుండా చక్కగా ఆమె యొక్క వక్షస్థల శోభలు, యవ్వనమైనటువంటి ఆ రీతి, ఆ యవ్వనానికి తగ్గట్టుగా ఉన్నటువంటి కాంతులు. కుంతలము అనే పదానికంటే ముంగురు. కుంతల శంకితేక్షణ, ఆ ముంగురుల్ని మెల్లగా చేత్తో అలా సవరించుకుంటూ అందాల ఆ వంకర తిరిగినటువంటి ఆ ముంగురులు, చంద్రాకారంగా వంకర తిరిగి అలా ముఖం మీద వారుతున్నటువంటి ఆ ముంగురుల్ని తన చేత్తో అలా మెల్లగా పక్కకి చూస్తూ ఆ సవరించుకుంటూ కృష్ణుడు వస్తున్నాడా లేదా, తన నాయకుడు వస్తున్నాడా లేదా, తాను ఎదురు చూస్తున్నటువంటి కృష్ణ పరమాత్ముడు వస్తున్నాడా లేదా అని చెప్పి ఆ నాయకుడి కోసం అని చెప్పేసి ఓరచూపులు చూస్తూ అటు ఇటు చంచలమైనటువంటి చూపులతో మెల్లగా బయలుదేరుతూ బయటికి వస్తున్నది అని చెప్పి వర్ణించారు. వస్తూ కూడా కృష్ణ పరమాత్ముడు వచ్చాడు కాబట్టి ఆమె ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వులు, ఆనందాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. పరమాత్ముడు రాకపోతే ఆవిడ కంగారు వేరుగా ఉండేది. పరమాత్ముడు వచ్చేశాడు కాబట్టి ఇక ఆవిడ యొక్క సిగ్గు, ఆవిడ లావణ్యము, ఆనందము అంతా ఎంత కాదు. శుచిస్మితాం బింబ ఫలాధరద్యుతి శోణాయమాన ద్విజకుంద కుడ్మలాం పదాచలంతీం కలహంసగామినీం సింజత్కలానూపురధామ శోభినా విలోక్య వీరా ముహుముహు సమాగత యశస్వినస్తత్కృత పృచ్ఛయార్థితా శుచిస్మితాం. శుచి ప్లస్ స్మితాం. శుచి అంటే పవిత్రమైన, శుభ్రమైన అనే కాకుండా అందమైనటువంటి అనేటువంటి. స్మితము అంటే నవ్వు. హసితము, ఉపహసితము, అపహసితము మొదలైనటువంటివి ఏవైతే భిన్నమైనటువంటి రకాలు ఉంటాయో హాసంలో, దాంట్లో శుచిస్మితము, మందస్మితము, మృదుస్మితము మొదలైనటువంటి స్మితంలో ఉన్న రకాలు. ఆ నవ్వే విధానాలు కూడా ఎన్ని రకాలుగా వర్ణిస్తారో భరతుడి యొక్క నాట్యశాస్త్రంలో. ఆ నాట్యశాస్త్రంలో ఆ శబ్దాన్ని ప్రయోగించడాన్ని బట్టి నాట్యం చేసేటువంటి వాళ్ళు దానికి తగ్గట్టుగా నవ్వుతారు, దానికి తగ్గట్టుగా అభినయిస్తారు. ఆ అభినయించేటువంటి వాళ్ళకి తెలుస్తుంది, ఆ నాట్యం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ కూడా పదాలకి అర్థాలు. ఎంతవరకు నవ్వాలో అంతవరకే నవ్వాలి. శుచిస్మితాం, మందస్మితాం, మృదుస్మితాం ఈ పదాలు. అట్లా చక్కటి చిరునవ్వులతో అమ్మవారు బింబఫలాధరద్యుతి. బింబఫలం, బింబఫలము అంటే పండిన దొండపండు. దొండపండు వంటి అధరద్యుతి. అధరము అంటే పెదవులు. ఆవిడ యొక్క పెదవుల యొక్క కాంతి ఎలా ఉంది అంటే పండిన దొండపండు వాలే ఎర్రగా ఉన్నటువంటి అరుణద్యుతి శోణాయమాన, ఎర్రనైనటువంటి కాంతులను వెదజల్లుతూ ఉన్నది ఆమె యొక్క చక్కటి బింబాధర జ్యుతి. జ్యుతి అంటే కాంతి, ఆ ప్రకాశవంతమైనటువంటి కాంతి, ఎర్రటి దొండపండు వలె ఉన్నటువంటి ఆ పెదవుల యొక్క కాంతి శోణాయమానం, ఎర్రనైనటువంటి కాంతుల్ని వెదజల్లుతూ ఉన్నది. అట్లాగే ఆ నవ్వుతూ ఉన్నప్పుడు కనిపించేటువంటి స్మితము అంటేనండి కొంచెం పళ్ళు కనిపిస్తూ నవ్వాలి. ఆ కనిపించేటప్పుడు ఆ పళ్ళు వరుస ఎలా ఉందో కూడా వర్ణిస్తున్నారు. ద్విజ కుంద కుడ్మలం, కుంద కుడ్మలం, కుంద కుడ్మలము అంటే మల్లె మొగ్గలు. ఆ నోట్లో అలా పలు వరుస ఎలా ఉన్నది అంటే చక్కగా అందమైనటువంటి ఆ పలు వరుస మల్లె మొగ్గల్ని తలపింపజేస్తున్నదా అన్నట్టుగా ఉంది. కుంద కుడ్మలం, ద్విజ కుంద కుడ్మలం. ఇక నడిస్తే ఎలా ఉంది, ఆమె నడుస్తుంటే ఎలా ఉంది.
పదాచలంతీం కలహంసగామినీం. కలహంస, హంసలలో అద్భుతమైనటువంటి రాజహంస, కలహంస, అందమైనటువంటి వెయ్యారాలు వలికించేటువంటి హంస. ఆ హంస నడక, నడక చెప్పాలంటే హంసలతో చెప్పాలి ఎప్పుడు కూడా. కాబట్టి టీవీగాను, హుందాగాను, రాజసంగాను నడిచేటువంటి ఆ హంస యొక్క నడక ఏ విధంగా ఉంటుందో అట్లాంటి పదములతో చలంతి, ఆవిడ అడుగులు వేస్తూ హుందాగా చక్కగా ఆనందంగా, ఓ పక్కన సిగ్గు, ఓ పక్కన చిరునవ్వు, ఓ పక్కన ఆనందము, ఓ పక్కన ఉయ్యారము, లావణ్యము అన్ని కలగలుపు కృష్ణ పరమాత్ముడి కోసమే ఎదురు చూస్తున్నటువంటి ఆ లక్ష్మీదేవి అలా కలహంసగామిని, కలహంసలు నడిచి వచ్చేటువంటి విధంగా ఆ గమనంతో, ఆ నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆవిడ యొక్క పాదాలకి పెట్టుకున్నటువంటి చక్కటి అందియలు కల్లు గల్లుమని, సింజత్కళా నూపుర ధామశోభిన. నూపురములు అనే పదానికి ఉంది. నూపురములు అంటే కాళ్ళకి పెట్టుకున్నటువంటి అందెలు. సింజత్కళా, కల్లు గల్లుమని అలా శబ్దం రవిస్తూ ఉంటే, సింజత్కళా నూపుర ధామశోభిన, అంత అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి తీరుతో ఈ విధమైనటువంటి సౌందర్యం చూసి విలోక్య వీరా ముముహు సమాగత. ఈ విధమైనటువంటి సౌందర్యము, ఈ విధమైన లావణ్యము, ఈ విధమైనటువంటి అత్యద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క కాంతి చూసి వీరాహ, వచ్చినటువంటి వీరులందరూ కూడా, ఆమెను చూసినటువంటి రూపలావణ్యాలు చూసినటువంటి వీరులందరూ సమాగతాహ వీరాహ. సమాగత అంటే సమీపించిన, వివాహ స్వయంవర వేడుకని చూడటానికి వచ్చినటువంటి వీరులు, వివాహ స్వయంవరంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వీరులు. ఇక్కడ స్వయంవరం కూడా కాదు, ఇంకా చెప్పాలంటే అయిపోయింది, నిశ్చయార్థం అయిపోయింది పెళ్లి శిశుపాలుడితోనే. కాబట్టి ఆ వివాహ వేడుకని చూడటానికి వచ్చినటువంటి సమాగతాహ, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆమె సౌందర్యాన్ని చూసి ముముహు మోహవశులైపోతున్నారట. మోహవశులైపోతున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా యశస్వినస్తత్కృత హృచ్చయార్థితా, అద్భుతమైనటువంటి ఆమె యొక్క కాంతి రూపలావణ్యాలకి తత్కృత హృచ్చయార్థిత. తత్కృత అంటే ఆమె యందే వారి యొక్క హృదయాలు నిలిచిపోయి ఆమెకే సమర్పించినటువంటి వాళ్ళుగా ఆ వీరులందరూ కూడా హృదయములలో కామ వికారాలుగా ఏర్పడి దాని ఫలితంగా వాళ్ళందరూ కూడా మోహవశులైపోతున్నారు. ఇంకా చెప్పాలంటే మూర్ఛిల్లుతున్నారు, మూర్ఛపడుతున్నారు అని చెప్పి వర్ణిస్తున్నారు అక్కడ. అంత మోహవశులైపోయి అంతటి వీరులు కూడా, ఇంద్రియ నిగ్రహంతో ఉండేటువంటి వీరులు కూడా ఈ విధంగా అయిపోతున్నారు. వాళ్ళ యొక్క సర్వ హృదయాలని హరించేటువంటి దేవతలాగా ఉన్నది ఆవిడ. అందువల్లే పైన చెప్పారు అక్కడ దేవమాయామివ వీరమోహిని అని వర్ణించారు అక్కడ. తర్వాత యాం వీక్ష్యతే నృపతయస్తదుదారహాస వ్రీడావలోకహృతచేతస కుంచితాస్త్రా. యాం వీక్ష్యతే నృపతయ, ఇంతవరకు ఓ పదం ఆపుకుంటే గనక నృపతయ. నృపతయ అంటే రాజులు. ఎవరినైతే చూశారో, ఏ దేవి యొక్క అందాల్ని చూశారో వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏం చూశారు? ఆ దేవి యొక్క తదుదారహాస వ్రీడావలోకహృతచేతస కుంజితాస్త్రా పేతుక్షితౌ గజరథాశ్వగతా విమూఢా యాత్రాక్షలేన హరయేర్పయతీం స్వశోభాం. హరయే అర్పయతీం. హరయే అంటే, హరయే అనే ఒక్క పదానికి అర్థం హరించుట అనేటువంటిది అర్థం తీసుకోకూడదు ఇక్కడ. హరయ అంటే శ్రీహరి కొరకు, శ్రీ మహావిష్ణువు కొరకు అని అర్థం అక్కడ. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి కొరకు తను అర్పించినటువంటి తన హృదయాన్ని, తన సర్వస్వాన్ని, తన మనసుని అర్పించేసింది ఆ దేవి, రుక్మిణీదేవి. అట్లాంటి కృష్ణుడు తప్ప అన్య పురుషుణ్ణి ఎవరిని స్మరించినటువంటి ఆ రుక్మిణీదేవి అత్యద్భుతమైనటువంటి స్వశోభాం, అత్యద్భుతమైనటువంటి రూప లావణ్యాలతో అలా బయటికి వస్తూ, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఇక్కడ? యాత్రాఛలేన. ఛలము అనే పదానికి కపటము, మోసము అని అర్థం. యాత్రాఛలేన అనే పదం పెట్టారు అక్కడ. అంటే యాత్ర అనే వంక పెట్టుకుని వచ్చింది. ఏ పనికి? గౌరీదేవి పూజ అయిపోయింది, ఆవిడ వచ్చింది అసలు పని వేరుంది. స్వామి కార్యం, స్వకార్యం రెండు ఇక్కడే నెరవేరాలి.
ఒకటి ఏమిటంటే గౌరీదేవి పూజ అయిపోయింది, స్వామి కార్యం. ఇప్పుడు స్వకార్యం. ఏమిటా స్వకార్యం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆయన దర్శనము. ఆయన ఇక్కడ అందరినీ జయించి రుక్మిణీదేవిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి వీలుగా తన బంధువుల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టక్కల్లా, వేరే శత్రువులు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని ఇక్కడ సులభంగా కొట్టవచ్చు. అంతఃపురంలో అయితే తన బంధువులు ఇబ్బంది పడతారు. కాబట్టి యాత్రా చలేన, యాత్ర అనే వంక పెట్టుకుని మోసంగా, కపటం అంటే మిగతా వాళ్ళ యొక్క మనసుల్ని కప్పిబుచ్చి అని అనుకుంటారు. యాత్ర అనే వంక పెట్టుకుని అలా శ్రీహరియందే మనసు నిలిపినటువంటి ఆ సుందరి అలా బయటికి వస్తుంటే ఆమెను చూసేటప్పటికీ రాజుల యొక్క మనసులన్నీ ఎట్లాంటి ఆ రుక్మిణీదేవి యొక్క చిరునవ్వు మొదలైనవన్నీ మళ్ళీ వర్ణిస్తున్నారు మొదటి పాదంలో. తదుదారహాస, ఉదారమైనటువంటి చక్కటి చిరునవ్వులు, వ్రీడావలోక కృతచేతస ఉంచితాస్త్ర, వ్రీడ అవలోకన, వరకంటి చూపులు, సిగ్గులతో అలా చక్కగా నవ్వటం ఓ పక్కన, మనోజ్ఞమైనటువంటి సుందరమైనటువంటి దరహాసములో పక్కన, సిగ్గులతో వస్తున్నటువంటి ఓ పక్కన కృష్ణుడిని చూస్తాను, ఇక నేను కృష్ణుడినే వివాహం చేసుకుంటాను, ఆయన్నే వరిస్తున్నాను అనేటువంటి ఆనందం ఓ పక్కన. ఇవన్నీ కూడా ఉంజితాస్త్రాహ, ఇవన్నీ చూసి రాకుమారుల యొక్క హృదయాలన్నీ కూడా వారి యొక్క మొత్తం అంతా కూడా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటే రాకుమారుల యొక్క హృదయాలు పరవశించి మోహవశులైపోయి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అస్త్రాలని జారిపోతున్నాయి, అక్కడ విడిచిపెట్టేస్తున్నారు. ఉంజ్రిత అస్త్రాహ, వారి యొక్క అస్త్రాలు అంటే వారి యొక్క ఇంద్రియాలు వశము తప్పుతున్నాయని చెప్పడానికి ఆ సంకేతం అది. వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ అక్కడ జార విడిస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు అంటే, అదుపు తప్పుతున్నారు అంటే దాని అర్థం అక్కడంటే ఎంత అద్భుతమైనటువంటి మోహిని అస్త్రం ఈవిడే రుక్మిణీదేవి. ఈ అస్త్రాలు ఆవిడ ముందు ఏం పనిచేస్తాయి? కాబట్టి ఆ అస్త్రాలన్నీ కూడా చేతిలోంచి విడిచిపెట్టి జార విడిచేస్తున్నారు, ఆవిడ అందే మనసు నిలిపేసి. కృతచేత సహా అన్నారు అక్కడ, అపహరించబడినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళై. కృత అంటే అపహృత, అపహృత చేతసహ, సమస్తమైనటువంటి రాజుల యొక్క హృదయాల్ని హరించినటువంటి దేవి ఆవిడ. ఆమె యొక్క చిరునవ్వుతో, ఆమె చక్కటి ఓరకంటితో. అట్లా పేతుక్షితో, అద్భుతమైనటువంటి యుద్ధాలు గెలిచినటువంటి వీరులే, ఇంద్రియాలు జయించినటువంటి వాళ్ళే, మంచి బలిష్ఠులైనటువంటి రాజులే, గజ రథ అశ్వగత, వారు వచ్చినటువంటి ఆ చతురంగ సైన్యంతో పాటుగా వచ్చి ఇట్లా వచ్చినటువంటి రాజులందరూ కూడా విమూఢాహ క్షితౌపేతు, విమూఢాహ మోహవశులైపోయి చివరికి భూమి మీద క్షితౌ, నేల మీద అలా కూలబడిపోయి ఆవిడ పాదార విందాల దగ్గరికి వచ్చి అలా నువ్వు కరుణిస్తే చాలు, మమ్మల్ని పెళ్లి చేసుకుంటే అలా పోలే, కనీసం కొంతమంది నీ దర్శన భాగ్యం అయిపోయింది చాలే అని చెప్పి కూడా తరించేవాడు ఉన్నారు. అలా మోహవశులైపోయి నేల మీద పడిపోయిన రాజులు ఎంతో మంది ఉన్నారు ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో. అట్లాంటి సందర్భంలో శైవం శనైశ్చలయతి చలపద్మకోశౌ ప్రాప్తిం తదా భగవత ప్రసమీక్షమాణ ఉత్సార్యవామకరజల్ ఉత్సార్యవామకరజైరలకాన పాంగై ప్రాప్తాన్ హ్రియైక్షత నృపాన్ దదృశేచ్యుతం స. అట్లాంటి అద్భుతమైనటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దర్శనం కలిగింది అమ్మవారికి ఆ దర్శనం పోతనామాచుడు రాస్తాడు. మొట్టమొదటి ఇలాంటి సందర్భంలో పోతన గారు చేసే పని ఏంటంటే క్రియాపదం మొట్టమొదటి పెట్టేస్తారు. ఇట్లాంటి తొందరపడుతున్నటువంటి రుక్మిణీదేవికి కృష్ణ దర్శనం అయింది మొట్టమొదటిసారి, మొదటి చూపు అంటారే, తొలి చూపులోనే. ఆ తొలి చూపు అనేటువంటిది ఇప్పుడు దక్కుతుంది ఆవిడికి. ఇంతవరకు చూడలా, ఇంతవరకు భావన మాత్రమే, కృష్ణుడి గురించి విన్నది, భావించుకున్నది, మనసారా స్మరించుకుంది, ఆయన్నే నిలిపినటువంటి ఆ రుక్మిణీదేవి తొలి చూపు ఇప్పుడు ఆ దర్శన భాగ్యం కలుగుతున్నది. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజ దళాక్షుజారు చారుతర వక్షున్ మేఘ సంకాశ దేహు నగరాతి గజేంద్ర హస్త నిభ బాహుం చక్రిం పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్, జగన్మోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని కనియన్ మొట్టమొదట్లోనే పెట్టేశారు అక్కడ. కనియన్ అంటే చూశాను, ఆమె చూసింది, కన్నది. ఎవరిని కన్నది? కనియన్ రుక్మిణీదేవి చూసింది.
చంద్రమండలముఖం, అద్భుతమైనటువంటి చంద్రబింబము వంటి ముఖం కలిగినటువంటి వాడు. కంఠీరవేంద్రావల నవాంభోజదళాక్షున్ చారుతరవక్షున్, అద్భుతమైనటువంటి సింహం వంటి నడుము కలిగినటువంటి వాడు. కంఠీరవం, సింహం వంటి నడుము కలిగినటువంటి వాడు. అద్భుతమైనటువంటి కన్నులు కలిగినటువంటి నవ అంభోజ దళాక్షుడు, కొత్తగా విచ్చుకున్నటువంటి ఆ పద్మము యొక్క కన్నులు కలిగినటువంటి వాడు. పరమ రమణీయమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి చారుతర వక్షున్, చారు అంటే సుందరమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. మేఘ సంకాశ దేహం, నీలమేఘం వంటి దేహము కలిగినటువంటి వాడు. నగారాతి గజేంద్ర హస్త నిబబాహుం, ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో, ఎంత బలిష్టంగా ఉంటుందో అటువంటి ఐరావతం తొండం లాంటి భుజాలు కలిగినటువంటి వాట శ్రీకృష్ణ పరమాత్మ. ఐరావత గజ తుండము వంటి అద్భుతమైనటువంటి కరములు కలిగినటువంటి. పీతాంబరున్, పచ్చడి పట్టు వస్త్రములు కలిగినటువంటి వాడు. ఘనభూషాన్వితున్ కంభుకంటున్, ఘనభూషాన్వితం, ఈ చక్రాయుధము మొదలైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి వాడు. విజయం అందు ఆసక్తి ఉన్నటువంటి వాడు. జగాలనే మోహింపజేసేటువంటి వాడు. విజయోత్కంఠన్ జగన్మోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అమ్మవారు దర్శించుకుంది మొట్టమొదటిసారి. అట్లాంటి శ్లోకాన్ని శైవం శనైశ్చలయతి చల పద్మకోశౌ ప్రాప్తిం తదా భగవత ప్రసమీక్షమాణ. ఈ విధంగా రుక్మిణీదేవి కృష్ణ పరమాత్ముని యొక్క శుభాగమనానికి నిరీక్షిస్తూ మెల్లగా అటు ఇటు ఓరకంట చూసుకుంటూ ఎదురుచూపులు చూస్తూ పద్మకోశము వంటి చల పద్మకోశౌ ప్రాప్తి, పద్మకోశము వలె మృదువైన తన పాదాలతో మెల్లమెల్లగా చలన్ అంటే అడుగులు వేస్తూ అలా అలా కదులుతూ నడుస్తూ ఉంటే అప్పుడు ఆమె తన ఎడమ చేతి వేళ్లతో అలా ముంగురుని సవరించుకుంటూ ఉంటే ఆ తర్వాత భగవత ప్రసమీక్షమాణో ఉత్సార్య వామకరజై, వామకరజము అంటే ఎడమ చేయి, ఎడమ చేతితో తన యొక్క అలకాననపాంగై, అలక అంటే ముంగురుడు. ఆ అలక ముంగురుల్ని సవరించుకుంటూ ఎడమ చేత్తో ఆ వేళ్లతో అక్కడికి చేరున్నటువంటి రాజులందరూ ఆవిడ యొక్క క్రీగంటి చూపులతో అలా ఒకసారి వాళ్ళందరినీ ఒకసారి చూసింది. ఇంతలో ప్రాప్తాన్ హ్రియైక్షత నృపాన్, హ్రియ అంటే సిగ్గు, ఆ సిగ్గుతో ఉన్నటువంటి చక్కటి ఓరకంట చూపులతో రాజులందరినీ కూడా అక్కడ ప్రాప్తాన్ నృపాన్, అక్కడికి చేరుకున్నటువంటి రాజులందరినీ ఒకసారి ఓరకంట చూసింది. ఆ వాళ్ళందరూ ఆ చూపులతోనే అలా మోహవశలయం చేసేసి ఈవిడ కాస్త అలా బయటికి వస్తుంటే దదృశే అచ్యుతం సా, బయటికి వస్తున్నటువంటి ఆమె సా అచ్యుతం దదృశే, అటువంటి రుక్మిణీదేవి అచ్యుతుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించిందయ్యా. స్వామి యొక్క దర్శనం కలిగింది. అట్లాంటి స్వామి యొక్క రూపాన్ని వర్ణించారు పోతనామాత్యుడు తెలుగులో చక్కగా. తాం రాజకన్యాం ప్రథమారు రుక్షతీం జహార కృష్ణోద్విషతాం సమీక్షతాం రథం సమారోప్య సుపర్ణ లక్షణం రాజన్య చక్రం పరిభూయ మాధవ. తాం రాజకన్యాం రథమారు రుక్షతి, ఆ వస్తున్నటువంటి రాజకన్య అయినటువంటి రుక్మిణీదేవి రథం ఆరు రుక్షతి, రథాన్ని అధిరోహిస్తున్నది అనేటువంటిది తెలుసుకొని జహార కృష్ణోద్విషతాం సమీక్షతాం, అక్కడ ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో తన పట్ల ద్విషతాం సమీక్షతాం, తన పట్ల ద్వేషభావంతో శత్రుభావంతో ఉండేటువంటి రాజులు చాలా మంది చుట్టూతా ఉన్నారు. అట్లా ఉన్నటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి రాజులందరూ చూస్తూ ఉండగానే స్వామివారు ఆయన చేత్తో ఆమెకు చేయూతనిచ్చి చేతిలో చేయి వేసి రథం సమారోప్య సుపర్ణ లక్షణం, అక్కడికి చేరుకోవడం అయిపోయింది. తన రథంలో ఆ ఎక్కబోతున్నట్టు అంటే ముందు ఏం చూశారంటే రథం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నది, తనతో రావడానికి సిద్ధంగా ఉన్నది, ఈ రెండు జాగ్రత్తగా చూసుకున్నాడు.
ఎందుకంటే వార్తాహరుడు ఇచ్చినటువంటి సందేశం కూడా నిజమా కాదా, ఆవిడ యొక్క మనోభావం ఎలా ఉంది, ఆవిడ ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, ఆమె గమనం ఎలా ఉంది, ఇవన్నీ వాటి ద్వారా ఆమె ఇష్టాయిష్టాలను కూడా తెలుసుకుని రథం సమారోప్య సుపర్ణ లక్షణం. సుపర్ణ లక్షణం, సుపర్ణుడు అంటే బంగారు రెక్కలు కలిగినటువంటి గరుత్మంతుడి యొక్క జెండా కలిగినటువంటి వాడు. పైన ఆ రథానికి పైన ఏం కట్టి పడి ఉంది అంటే పతాకం ఏమిటంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి పైన జెండా పైన అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చిహ్నంగా కలిగినటువంటి రథం సమారోపి, అటువంటి రథాన్ని ఎక్కించుకుని, అంతేగాని గరుత్మంతుడి మీద వెళ్ళాల. సుపర్ణ లక్షణం అన్నారు. లక్షణం అంటే గుర్తు. కాబట్టి బంగారు రెక్కలు కలిగినటువంటి వైనతేయుడు అంటే గరుత్మంతుడి యొక్క జెండా కలిగినటువంటి రథంలో ఆ రుక్మిణీదేవిని జాగ్రత్తగా చేయి పట్టుకుని ఆలంబనగా పూతంగా ఆమెను తన రథంలో ఎక్కించుకుని రాజన్య చక్రం పరిభూయ మాధవ. పరిభూయ అనే పదానికి అర్థం తృణీకరించి, వాళ్ళందరినీ కూడా లెక్క చేయక. సమస్తమైనటువంటి రాజన్య చక్రాలని, శత్రురాజులందరినీ కూడా ఏమాత్రము లెక్క చేయకుండా వాళ్ళందరినీ గడ్డి పరకతో సమానంగా చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి దాని తర్వాత ఉన్నటువంటి 2 పాదాలు కూడా దాని శ్లోకానికి అనునయించుకోవాలి కంటిన్యూషన్ గా. తతో యయౌ రామ పురోగమై శనై శృగాల మధ్యాదివ భాగహృద్ హరిహి. భాగహృద్ హరిహి, ఈ చివరి 2 అక్షరాలు హరి అనే శబ్దం. హరి అంటే శ్రీకృష్ణుడు. మనం సంధి చేసినప్పుడు దకారం వస్తుంది అక్కడ సంధి చేసినప్పుడు. అంతకుముందు కూడా ఎవరు అడిగారు మన వాళ్ళు. అది సంధుల వల్ల అట్లాంటి అక్షరాలు మారుతూ ఉంటాయి. తతో యయౌ, యయౌ అంటే వెళ్ళాను. ఎవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? రామ పురోగమై, బలరామాదులు మొదలైనటువంటి యాదవ వీరులతో పాటుగా శనై మెల్లగా హరిహి శ్రీకృష్ణ పరమాత్ముడు తన నగరానికి బయలుదేరాడు. ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఇక్కడి నుంచి విదర్భ నుంచి ఆవిడ తీసుకునే రథంలో మెల్లగా బయలుదేరాడు. ఎలా వెళ్ళాడయ్యా? శృగాల మధ్యాదివ. శృగాలములు అంటే నక్కలు. నక్కలు అనేకమైనటువంటి శత్రువుల్లాగా కాచుకుని కూర్చున్నటువంటి శత్రు సమూహాలందరినీ కూడా నక్కలతో పోల్చారు ఇక్కడ. గుంట నక్కలు, మామూలు నక్కలు కూడా. శిశుపాలుడు, దంతవక్తుడు మొదలైనటువంటి జరాసంధుడు మొదలైనటువంటి అనేకమైనటువంటి గుంట నక్కల సముదాయం మధ్యలోంచి శ్రీహరి రుక్మిణీదేవిని మెల్లగా అలా తన రథంలో ఎక్కించుకుని బయలుదేరాడు. తం మానిన స్వాభిభవం యశక్షయం పరే జరాసంధ ముఖా నసేహిరే. ఆ సన్నివేశం చూసి జరాసంధులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నసేహిరే, సహించలేకపోయారు. సేహిరే అంటే సహించడం. నసేహిరే, వాళ్ళు భరించలేకపోయారు, తట్టుకోలేకపోయారు, గిలగిల్లాడిపోయారు. అహో ధిగస్మాన్ యశ ఆత్తధన్వనాం గోపైర్హృతం కేసరినా మృగైరివ. కేసరినా మృగై ఇవ. అక్కడి నుంచి దురహంకారులైనటువంటి వాళ్ళు, స్వాభిభవం యశక్షయ, మానిన దురభిమానం కలిగినటువంటి వాళ్ళు, అట్లాంటి జరాసంధులు మొదలైనటువంటి రాజులందరూ కూడా ఎంత అప్రతిష్ట, వీళ్ళకి ఎంత అపకీర్తి. యశక్షయం, వాళ్ళ యొక్క యశస్సు, వాళ్ళ కీర్తినంతా కూడా నాశనం చేసేటువంటి ఈ సన్నివేశాన్ని చూసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు ఎదుర్కొంటా ఉండగానే కృష్ణుడు అలా వచ్చి తన రథం ఎక్కిచ్చేసుకున్నాడు. ఆవిడే ఎక్కేసింది, ఇంతకంటే ఏం కావాలని చెప్పి, అందుకే కదా నేను చూస్తున్నదని చెప్పి ఆవిడే ఎక్కేసింది. ఈయన తుర్రుమన్నాడు. యశక్షయం పరే. పరే అనే పదానికి అర్థం శత్రువుల యొక్క కీర్తిని నశింపజేసే ఈ సన్నివేశాన్ని జరాసంధులు మొదలైనటువంటి వాళ్ళు సహించలేకపోయారు, భరించలేకపోయారు. వాళ్ళందరికీ ఆగలేక అస్మాన్ దిక్ చి, మనము మన పరాక్రమాలు చి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ యొక్క ప్రతాపాలను తిట్టుకుని ఆత్తధన్వన. ఆత్త అంటే చేతిలో ధరించి, ఆత్త అంటే ధన్వనాం ఆత్త అంటే చేతిలో వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఆ ఆయుధాలన్నీ కూడా చేపట్టి సమస్తమైనటువంటి ఆయుధాలని గ్రహించి వాళ్ళందరూ కూడా సింహముల ఆహారం మృగములు వలె, అంటే సింహము యొక్క ఆహారాన్ని మృగములు తీసుకుందామని చెప్పిన ఆక్రోశంగా హరించడం కోసం అని చెప్పేసి వాళ్ళు వెనకాల పడ్డారు. ఇక్కడ ఆ దేవి ఏమన్నా సింహానికి అద్భుతమైనటువంటి కేసరి, హరికి సంబంధించినటువంటి సింహం, ఆ ఆనందమైన హరి అంటే శ్రీహరి అని ఒక అర్థం, హరి అంటే సింహము అనే అర్థం.
పైన హరిహి అనే పదం పెట్టారు సరే. హరి అంటే సింహం అనే అర్థం కూడా ఉంది, శ్రీ మహావిష్ణువు అనే అర్థం ఉంది. కాబట్టి హరికి సంబంధించినటువంటి వస్తువుని తోడేళ్లు తాము గ్రహించుదామని చెప్పి ఆశపడటానికి వెళ్తున్నట్టుగా వీళ్ళు కూడా బయలుదేరారు. ఆప్తధన్వనాం గోపైర్హృతం, గోపైర్హృతం, ఆ గోపాలకుడు శ్రీకృష్ణ పరమాత్ముడి చేత హరించబడినటువంటి ఆ వస్తువుని, అమ్మవారిని, కేసరినా మృగైరివ, గోపైర్హృతం కేసరినా మృగైరివ. కాబట్టి మనం చూస్తూ ఉండగానే ఈ గోపాలకులు మనం ఆశించినటువంటి ఈ కన్యని ఈ విధంగా తీసుకుపోయారు అని ఆక్రోశంతో వాళ్ళు కూడా అనుకుంటూ ఆ హరించినటువంటి ఆమెను మళ్ళీ గ్రహించడానికి తోడేళ్లలాగా వాళ్ళని అనుసరిస్తూ, కృష్ణ పరమాత్ముని అనుసరిస్తూ, సింహాన్ని అనుసరించినట్టుగా, శ్రీకృష్ణ పరమాత్ముని అనుసరించినట్టుగా వీళ్ళు కూడా బయలుదేరారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే రుక్మిణీ హరణం నామ త్రిపంచాశత్తమోऽధ్యాయ సమాప్త. అద్భుతమైనటువంటి రుక్మిణీ హరణం అనేటువంటి ఘట్టం ఈ అధ్యాయంలో పూర్తి చేసుకున్నాం. సుప్రసిద్ధమైనటువంటి, సుప్రశస్తమైనటువంటి, పవిత్రమైనటువంటి ఆఖ్యానం పూర్తి చేసుకున్నాం. రుక్మిణీ కళ్యాణం రాబోయే అత్యద్భుతమైనటువంటి ఘట్టం మళ్ళీ యుద్ధం తర్వాత. కాబట్టి మధ్యలో ఈ రుక్మిణీ హరణము, రుక్మిణిని చేపట్టినటువంటి సన్నివేశం, తర్వాత పాణిగ్రహణం, ఇవన్నీ రెండు అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు. ఎక్కడా దోషం లేకుండా, తప్పులు లేకుండా మీరు కూడా అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.